రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఇక ఓ పోలీస్ పై దాడి చేశారు. కోటిపల్లి బస్ స్టాండ్ వెనుక కొందరు యువకులు బహిరంగంగా మద్యం గంజాయి సేవించడంతో కానిస్టేబుల్ నాగబాబు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. కానీ ఓ యువకుడు బీర్ బాటిల్తో తనను తాను పట్టుకొని అనంతరం కానిస్టేబుల్ పై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఇక ఓ పోలీస్ పై దాడి చేశారు. కోటిపల్లి బస్ స్టాండ్ వెనుక కొందరు యువకులు బహిరంగంగా మద్యం గంజాయి సేవించడంతో కానిస్టేబుల్ నాగబాబు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. కానీ ఓ యువకుడు బీర్ బాటిల్తో తనను తాను కట్టుకొని అనంతరం కానిస్టేబుల్ పై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పై దాడి చేశారు. కోటిపల్లి బస్ స్టాండ్ వెనుక కొందరు యువకులు బహిరంగంగా మద్యం గంజాయి సేవించడంతో కానిస్టేబుల్ నాగబాబు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. కానీ ఓ యువకుడు బీర్ బాటిల్తో తనను తాను కట్టుకొని అనంతరం కానిస్టేబుల్ పై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పై దాడి చేశారు. కోటిపల్లి బస్ స్టాండ్ వెనుక కొందరు యువకులు బహిరంగంగా మద్యం గంజాయి సేవించడంతో కానిస్టేబుల్ నాగబాబు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. కానీ ఓ యువకుడు బీర్ బాటిల్తో తనను తాను పట్టుకొని అనంతరం కానిస్టేబుల్ పై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.